ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ పాయసం. తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసి పక్కకు తీసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసి 1 కప్పు సగ్గుబియ్యం వేసి రోస్ట్ చేసుకోవాలి. సగ్గుబియ్యం బాగా వేగిన తర్వాత పక్కకు తీసుకొని అదే బౌల్లో కొద్దిగా సేమియా వేసి సేమియాని కూడా రోస్ట్ చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఒకసారి కలిపి కొద్దిగా 1 గ్లాస్ పాలు వేసుకొని కలుపుకోవాలి. ఇలా సేమియా సగ్గుబియ్యం ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు వేసి ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా షుగరు, మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కొన్ని, కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసి ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని ఉడికించుకోవాలి. కొద్దిగా ఉడికిన తర్వాత కొద్దిగా కొబ్బరి పాలు వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత చిటికెడు ఉప్పు, పైన కొద్దిగా నెయ్యి వేసి ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత ఇలా తయారైన పాయసాన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనం తయారు చేసుకున్న పాయసం రెడీ.